Hello everyone, welcome to AKSIS Academy Daily Current Affairs. So as usual గా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏ అమెండ్మెంట్ ద్వారా మనకి ఏజ్ అనేటటువంటిది లోయర్ అయింది. సో ద ఆన్సర్ ఈస్ 21 to 18 వచ్చింది 61st అమెండ్మెంట్ యాక్ట్. సో అందులోనే మనం 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు వయసును తగ్గించాం. ఇక ఈరోజు టాపిక్ చూస్తే ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్, అంటే ఆయుధాలను దిగుమతి చేసుకోవడంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. గతంలో 1వ స్థానంలోనే ఉన్నాం, బట్ ఇప్పుడు బాగా యుద్ధాలు జరుగుతున్నాయి కదా యూరోప్లో, ఉక్రెయిన్కి రష్యాకి మధ్య. సో ఉక్రెయిన్ చాలా అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. సో దానివల్ల కొంచెం మనకు సెకండ్ ర్యాంక్ వచ్చింది, కానీ లేదంటే ఫస్టే మనం. సో మీ అందరికీ తెలుసు భారతదేశానికి ఎందుకు ఎక్కువగా ఆయుధాలు అవసరం అంటే, మనకి ఇద్దరు ఉన్నారు పక్కన దొంగలు. ఒక పక్కన చైనా, ఒక పక్కన పాకిస్తాన్, ఇద్దరు జోడీ భారతదేశాన్ని ఎప్పుడు దెబ్బతీయాలని. ఒకరేమో భారతదేశంలో కలిసి ఉన్నారు ఒకప్పుడు, సో యూనో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా ఉన్నటువంటి దేశం. బట్ అన్ఫార్చునేట్లీ చాలా కారణాల వల్ల 1947లో విడిపోయాం. ఆ రోజు నుంచి శత్రువులుగా బ్రతుకుతున్నాం. సో వచ్చినటువంటి చిక్కల్లా ఈ భూభాగం ఏదైతే మధ్యలో ఉందో ఆ భూభాగం మాదని వాళ్ళు, కాదు మాదని మనం. ఇంకా చైనాతో ఉన్నదే యాక్చువల్గా పెద్ద గొడవ పాకిస్తాన్ కన్నా కూడా. సో పాకిస్తాన్ కన్నా కూడా చైనా, మనకు చూడండి స్కూళ్ళల్లో చెప్తూ ఉంటారు, సెకండ్ ర్యాంకర్ని ఫస్ట్ ర్యాంకర్ ఆల్వేస్ ఇష్టపడకుండా ఉంటాడు. ఎందుకంటే సెకండ్ ర్యాంక్ వాడు ఎప్పుడు ఫస్ట్ వచ్చేస్తాడో, నా స్థానాన్ని ఎప్పుడు కబ్జా చేసేస్తాడని ఉంటుంది అనమాట. సో అట్లా చైనా కూడా ఏం చేస్తూ ఉంటుందంటే, బేసికల్గా భారతదేశానికి పొటెన్షియల్ ఉంది ఆసియాలో, అలాగే ప్రపంచంలో కూడా చైనాకి ధీటుగా, అట్లీస్ట్ ఇప్పుడైతే కాదు, ఎందుకంటే ఇప్పుడు చైనా చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ, మనకన్నా 4 రెట్లు పెద్దది. బట్ చైనాని ఢీకొట్టగల సామర్థ్యం భారతదేశానికి ఉంది. అది పాపులేషన్ వైజ్ కావచ్చు, రీసోర్సెస్ వైజ్ కావచ్చు, ఇంకా అనేక విషయాల్లో. సో దీనికి సంబంధించి ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్. ఎందుకు అంటే, ఈ 2 దేశాలను మనం ఏకకాలంలో కనుక యుద్ధం కనుక వస్తే ఈ 2 దేశాలని తట్టుకోవడం కష్టం. కాబట్టి ఖచ్చితంగా మన రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవడం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ విషయం. సో దీనికి సంబంధించి కనుక మీరు చూస్తే, ఇండియా షేర్ ఆఫ్ గ్లోబల్ ఇంపోర్ట్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ వాణిజ్యం ఏదైతే ఉందో, అంటే వెపన్స్కి సంబంధించి, ఆయుధాలకు సంబంధించి భారతదేశం ఒక్కటే 8.3% ఉంది. ఇట్ ఈస్ సెకండ్ ఇంపోర్టర్ ఆఫ్టర్ ఉక్రెయిన్. ఉక్రెయిన్ ఒకటే 9.4%, 9.3% వచ్చింది. సో ఇది సిప్రీ అని ఒక రిపోర్ట్ ఉంది, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రీ వాళ్ళు ఈ యొక్క సర్వే చేస్తుంటారు. సో సాధారణంగా మనకి ఈ సిప్రీ రిపోర్ట్ ఇట్లాంటివి ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ క్వశ్చన్గా అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే కీ ఫైండింగ్స్ ఆఫ్ ద రిపోర్ట్ కనుక మీరు చూస్తే, ప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ హెడ్డింగ్ తేడా వచ్చింది, ఇది నిన్నటి హెడ్డింగ్. గ్లోబల్ ఆర్మ్స్ ట్రేడ్ ట్రెండ్ 2020-24లో కనుక మీరు చూస్తే, ఇండియా ఆర్మ్స్ ఇంపోర్ట్ డిక్లైన్ బై 9.3%. అంటే ఎందుకు 2వ స్థానంలో ఉంది అన్నదానికి కూడా 2015 నుంచి 2019 మధ్య చూసిన దానికి 2020-24 మధ్య చూసినటువంటి లెక్కల ప్రకారం 9.3% వెపన్స్ తక్కువగా ఇంపోర్ట్ చేసుకుంది ఇండియా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ఇలాంటి అనేక స్కీములు చేస్తున్నాం కదా. ఇందులో భాగంగా ఏం చేస్తున్నాము, మన తాలూకా ఆయుధాలను మనమే తయారు చేసుకుంటున్నాం, సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నాం. హిందుస్థాన్ ఏరోనాటికల్ లాంటి సంస్థలతో, ఫ్రాన్స్ లాంటి రఫేల్ ఫైటర్ జెట్స్ తయారు చేసినటువంటి రఫేల్ లాంటి సంస్థలతో జతకట్టి మనమే సొంతంగా మన ఆయుధాలను తయారు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ డిక్లైన్ అనేటటువంటిది ఉంది, ఇది ఇంకా తగ్గాలి. అలాగే ఎక్కువగా మనకి ఆర్మ్స్ని, అంటే ఆయుధాలను సప్లై చేసే దేశం ఏది అని కూడా అడగచ్చు. రష్యా 72% 2010-14 మధ్య ఉంటే, ఇప్పుడు 2020-24 మధ్య 36%, అంటే సగానికి సగం తగ్గింది. అయినా రష్యానే హైయెస్ట్ ఉంది. ఫ్రాన్స్ సెకండ్ లార్జెస్ట్ సప్లయర్ అయింది. ఎందుకో మీ అందరికీ తెలుసు, ఎన్నో వేల కోట్ల రూపాయలతో మన రఫేల్ ఫైటర్ జెట్స్, ఒక 32 యుద్ధ విమానాలను వాళ్ళ దగ్గర నుంచి కొన్నాం. సో మొత్తం ఫ్రాన్స్ మనకి పంపించేటటువంటి 28% టోటల్ ఎక్స్పోర్ట్స్, అంటే ఫ్రాన్స్ చేసేటటువంటి ఎగుమతుల్లో 28% భారతదేశానికే వస్తున్నాయి. సో 2వ స్థానంలో ఫ్రాన్స్ ఉంది. సో ఇండియా నైబర్స్, పాకిస్తాన్ కూడా తన తాలూకా ఆయుధ సామాగ్రిని పెంచుకుంటోంది. వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకునేటటువంటి ఆయుధాల యొక్క పర్సంటేజ్, అంటే ఇంపోర్ట్స్ అనేటటువంటి 61% పెంచుకుంది. ఇందులో 81% పాకిస్తాన్కి సప్లై చేసింది చైనానే, అంతే కదా. దొందే ఆ 2 దేశాలు. సో మనకు చూడండి, ఎనిమీ ఆఫ్ యువర్ ఎనిమీ ఈజ్ మై ఫ్రెండ్ అని ఒక సామెత ఇంగ్లీష్లో. అట్లా ఇండియాకి ఇద్దరు ఎనిమీస్ కాబట్టి వాళ్ళిద్దరు కలుస్తారు. సో చైనా డ్రాప్డ్ అవుట్ ఆఫ్ ద 10 ఆర్మ్ ఇంపోర్టర్స్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే మొట్టమొదటిసారి చైనా టాప్ 10 దేశాల్లో ఉండేది గతంలో ఆయుధాలను దిగుమతి చేసుకోవడంలో. కానీ ఇప్పుడు ఆ లిస్టులోంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే
చైనా సొంతంగా తన యొక్క ఆయుధాలను సమకూర్చుకుంటుంది. డ్రోన్లు కానీ, ఫైటర్ జెట్లు కానీ, ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కానీ చాలా సమర్థవంతంగా అమెరికాతో ధీటుగా అని చెప్పలేం కానీ బట్ ఇప్పుడున్నటువంటి నూతన శకంలో మాత్రం చాలా గొప్పగానే ఆయుధ సామాగ్రిని సమకూరుస్తుంది చైనా. సో 1990 నుంచి చైనా టాప్ 10లో ఉండకుండా కిందకి దిగడం ఇదే మొదటిసారి. 64% డిక్లైన్ ఉందట ఇంపోర్ట్స్లో. అలాగే ఏషియా, ఓషినియా ఈ ప్రాంతాల్లో ఇండియా, పాకిస్తాన్, జపాన్, ఆస్ట్రేలియాలు ఉన్నాయి టాప్ 10 ఆర్మ్ ఇంపోర్టర్స్ 2020-24 మధ్య. టాప్ 10లో లిస్ట్లో అత్యధికంగా ఈ యొక్క ఆయుధాలను దిగుమతి చేసుకున్నటువంటి దేశాల్లో ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ వరల్డ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్. మీకు అందుకే ఎప్పుడు చెప్తుంటాను, అమెరికా ఎందుకు బలమైనటువంటి దేశం అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు సంపాదిస్తున్నటువంటి 100 రూపాయల్లో 27% సంపద అమెరికాలోనే ఉంటుంది. ఈ సగం సంపద వీడికి ఎలా వస్తుందంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడో యుద్ధం పెడతాడు వీడు. ఈ వీడి కంపెనీలే అంటే అమెరికాకు చెందినటువంటి దేశానికి చెందినటువంటి కంపెనీలే వీళ్ళకి ఆయుధాలను అమ్ముతాయి. సో ఆయుధాల నుంచి డబ్బులు తెచ్చుకుంటాడు. చూడండి ఒకసారి మీరు, ప్రపంచంలో మొత్తంగా ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో అత్యధికంగా దేశాలకు ఆయుధాలను అమ్ముతున్న దేశం ఏది? అమెరికా. మీరు ఆలోచించండి, అన్ని దేశాలు స్నేహపూర్వకంగా శాంతియుతంగా ఉన్నాయనుకోండి, ఆయుధాలు అవసరం ఉంటుందా? భారత్, పాకిస్తాన్ శాంతియుతంగా, చైనా, ఇండియా శాంతియుతంగా, అలాగే ఉక్రెయిన్, రష్యా శాంతియుతంగా, సిరియా, లెబనాన్ వీళ్ళందరూ శాంతియుతంగా ఉన్నారనుకోండి, ఆయుధాలు అవసరం ఉంటుందా? ఉండదు కదా. సో ఈ ఆయుధాల అవసరం లేకపోతే వీళ్ళంటి వాళ్ళు బ్రతకరు. అందుకే కావాలని కూడా చాలాసార్లు యుద్ధాలు ప్రేరేపిస్తూ ఉంటారు. సో దీనికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయంటే దట్ ఈస్ వాట్ మన కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. సో ఉక్రెయిన్ యుద్ధం ఆపాలని అనుకుంటే ఎంతసేపు అండి అమెరికాకి? అమెరికా ఉక్రెయిన్కి సపోర్ట్ ఇవ్వడం మానేసిందంటే అయిపోయింది యుద్ధం. సో రష్యాను కూడా ఆపగలదు అమెరికా. సో నేను చెప్పేది ఏంటంటే దేశాలు ఇలాగే బ్రతుకుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా ఒక దేశం యుద్ధానికి పోతున్నప్పుడు వాళ్ళ తాలూకా సెల్ఫ్ ఇంట్రెస్ట్, పీపుల్స్ ఇంట్రెస్ట్ పట్టించుకోవాలి అక్కడ. అది రష్యా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, ఇండియా కావచ్చు. ఇండియాకి యుద్ధం చేసే సామర్థ్యం లేదా పాకిస్తాన్తో? ఉంది. మనకి మొన్న అటాక్స్ జరిగినప్పుడు కానీ, లేదా ముంబై మీద అటాక్స్ జరిగినప్పుడు కానీ, 26/11 అటాక్స్, లేదని అనుకుంటే మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి కాశ్మీర్ ఆ ప్రాంతంలో జరిగినటువంటి అటాక్స్ కానీ చేసిన వెంటనే యుద్ధానికి పోలేమో మనం, బ్రహ్మాండంగా పోగలం. వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నా కూడా ఏం వేయరు అణ్వాయుధాలు, మనము వేస్తాం కదా అణ్వాయుధాలు. మరి ఎందుకు పోరు? ఎప్పుడైనా ఒక ఆర్థిక వ్యవస్థ బాగుండాలి అంటే యుద్ధాలు చేయకూడదు. అందుకే అమెరికా వేరే వాళ్ళతో యుద్ధాలు చేసి వాళ్ళకి ఆయుధాలు అమ్ముతుంది. సో చూడండి, ఇన్ని ఎక్కువ ఆయుధాలు సమకూర్చుకుంటున్న దేశాలంటే శాంతియుతంగా ఉన్నట్టే ఈ భూమి లేదు కదా. సో యూరోప్ కూడా ఇటీవల కాలంలో 155% ఈ యొక్క ఆయుధాల సమకూర్పు అనేటటువంటిది పెరిగింది. ముఖ్యంగా ఉక్రెయిన్ యూరోప్లో ఉన్నటువంటి కారణంగా కూడా ఆ కారణం అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే పోస్ట్ రష్యా ఉక్రెయిన్ ఇన్వేజన్ అంటే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేసిన తర్వాత ఇది పెరిగింది. అంటే అందులో ఎక్కువ శాతం ఉక్రెయిన్ వాళ్ళు దిగుమతి చేసుకున్న ఆయుధాలే ఉన్నాయి. అలాగే ఫ్రాన్స్ ఓవర్టుక్ రష్యా ఇస్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్. అంటే గతంలో అమెరికా ఉండేది మొదటి ప్లేస్లో, మొత్తం ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు అమ్మే దేశాల్లో అమెరికా ఉండేది. 2వ స్థానంలో రష్యా ఉండేది. 3వ స్థానంలో ఫ్రాన్స్ ఉండేది. అయితే ఇప్పుడు రష్యాని పక్కకు తోసేసి ఫ్రాన్స్ 2వ స్థానానికి వచ్చింది. భారతదేశం టాప్ బయర్గా ఉండేది ఒకప్పుడు, ఫాలోడ్ బై ఖతర్. కానీ ఇప్పుడు ఉక్రెయిన్ మనకన్నా పైకి వచ్చింది. ఇండియా రఫేల్ జెట్స్, స్కార్పిన్ సబ్మెరీన్స్ రెండూ చాలా ఇంపార్టెంటే, ఫ్రాన్స్ నుంచి మనం తెచ్చుకున్నాం. అలాగే ఉక్రెయిన్ ఆర్మ్స్ ఇంపోర్ట్ కూడా 100% పెరిగింది. ఎందుకంటే రష్యా వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు కాబట్టి. దాదాపుగా మొత్తం ఆర్మ్స్లో 8.8% వరకు యుఎస్, జర్మనీ, పోలాండ్ ఇలాంటి దేశాల దగ్గర నుంచి అత్యధికంగా ఉక్రెయిన్ ఆయుధాలను తెచ్చుకుంది. రష్యా మీరు కనుక చూస్తే గ్లోబల్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటిది 64% తగ్గాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఇది 7.8% తగ్గింది, 3వ స్థానానికి పడిపోయింది. సో ఖచ్చితంగా ఇది ఎందుకు జరిగింది అంటే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం ఎప్పుడైతే చెప్పిందో అమెరికా ఇంకా ఇతర ఐరోపా దేశాలు రష్యా మీద అనేక శాంక్షన్స్ విధించాయి. సో ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఈ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి కారణంగా రష్యా రూబుల్ చాలా కుదేలైంది, రష్యా వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. సో ఆ కారణం చేతే వెస్ట్రన్ శాంక్షన్స్ అనేటటువంటివి అలాగే ప్రొడక్షన్లో కన్స్ట్రెంట్స్ వచ్చి డిక్లైన్ అనేటటువంటిది వచ్చింది. మొత్తంగా కనుక మేము చూసుకుంటే టాప్ బయర్స్ ఇప్పుడు ఇండియా 38%, చైనా 17%, కజకిస్తాన్ 11%. ఒకప్పుడు చైనా చాలా ముందు ఉండేది, కానీ ఇప్పుడు సొంతంగా యుద్ధాలకు సంబంధించినటువంటి ఆయుధాలను సమకూర్చుకుంటుంది. మనం కూడా అదే రీతిలో మన దేశంలో
ఈ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో సబ్మెరీన్స్ అవనివ్వండి, రఫేల్ జెట్స్ అవనివ్వండి, ఎనీథింగ్ మనమే సొంతంగా తయారు చేసుకునేటటువంటి స్థాయికి మనం ఎదగాలి. ఎందుకంటే అది నాట్ ఓన్లీ మన తాలూకా భద్రతను పెంచడమే కాదు, రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే కాదు, చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి అవి. మీరు సబ్మెరీన్స్, ఆ సబ్మెరీన్కి ఓన్లీ ఓ పెయింట్ వేయాలంటేనే ఎన్ని రోజులు పడుతుందో ఆలోచించండి. ఇలాంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి కదా. సో మన దేశంలో మేక్ ఇన్ ఇండియాని ఇంకా బలంగా చేయాలి. సో మన దేశంలో ఉన్నటువంటి ఇంజనీర్స్ ఇంకా బలంగా రావాలి. ఇది రావాలంటే ముందు విద్యా వ్యవస్థ బాగుపడాలి. సో మిడిల్ ఈస్ట్లో కూడా ఆర్మ్స్ ఇంపోర్ట్స్ 20% తగ్గాయి. ఈ మధ్యకాలంలో ఆర్మ్స్ మార్కెట్ ఉంది, కానీ ఎందుకు 20% తగ్గాయట. ఖతార్ 3rd లార్జెస్ట్ గ్లోబల్ ఆర్మ్ ఇంపోర్టర్గా ఉంది. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి డీటెయిల్స్. అలాగే గ్లోబల్ ఆర్మ్స్ ట్రాన్స్ఫర్లో 2015-19, 10-14 మధ్య పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు, స్టేబుల్గానే ఉన్నాయి. అయితే 2005-2009తో పోలిస్తే మాత్రం 18% అధికంగా ఉంది. యూరోప్లో అధికంగా దిగుమతులు పెరిగాయి ఉక్రెయిన్ యుద్ధం వల్ల. అమెరికా ఆఫ్సెట్స్ డిక్లైన్ అయ్యాయి చైనా అండ్ అదర్ రీజియన్స్లో. అంటే చైనా అమెరికా నుంచి ఒకప్పుడు ఆయుధాలను కొనేది, ఇప్పుడు ఎవడు కొనట్లేదు, వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. సో అదే స్థాయికి భారతదేశం కూడా వెళ్ళాలి. అయితే భారతదేశానికి సంబంధించి కూడా కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి, మనమే సొంతంగా ఆయుధాలను అవి తయారు చేసుకోవడానికి. ఇండియాస్ డిఫెన్స్ సెక్టర్ హైలైట్స్లో చూస్తే ఈ సంవత్సరం మనము డిఫెన్స్ బడ్జెట్లో 6 లక్షల కోట్ల రూపాయలు ప్రకటించాం. అలాగే అందులో 75% క్యాపిటల్ రిక్యూర్మెంట్ ఉంది, రిజర్వ్డ్ ఫర్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్. అంటే ఇందులో 75% సొంతంగా మన దేశంలో స్థానికంగా తయారు చేసేటటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుక్కోవడానికి ఈ డబ్బులు ఉపయోగిస్తున్నారు. అలాగే ఇండియన్ వెండార్ ప్రొక్యూర్మెంట్ కోసం కూడా సృజన్ పోర్టల్ని లాంచ్ చేశారు. ఇది ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడిగేటటువంటి ప్రశ్న. అలాగే డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కేవలం ఆయుధాలను దిగుమతి చేసుకోవడమే కాదు, ఇప్పుడు చిన్న చిన్న దేశాలకు ఆయుధాలను ఎగుమతి కూడా చేస్తుంది భారతదేశం. దీనికి సంబంధించి 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి డిఫెన్స్ ప్రొడక్షన్ 2023-24లో జరిగింది. ఇది 2014-15తో పోల్చుకుంటే 174% పెరిగింది. అంటే బ్రహ్మోస్ క్షిపణులు కానీ, రఫేల్ జెట్స్ అంత కాకపోయినా బట్ తేజస్ కూడా పర్వాలేదు అలాంటివి కానీ, అలాగే మనం ఈ మధ్య కాలంలో చేసినటువంటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య లాగా ఇంకోటి విక్రాంత్ ఒకటి చేసాం కదా, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, అవి కానీ, మనం కొత్తగా తయారు చేస్తున్న హెలికాప్టర్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనం సొంతంగా చేస్తున్నాం. టాప్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ కూడా ఉన్నాయి. అంటే భారతదేశం కూడా వేరే దేశాలకు పంపిస్తోంది, లైక్ అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా, కొన్ని పార్ట్స్ కానీ, వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కానీ, ఇవన్నీ కూడా మనం వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అలాగే ఇండియనైజేషన్ అంటే సొంతంగా మనం డెవలప్ చేసుకోవడంలో పాజిటివ్ ఇండిజనైజేషన్ లిస్టులు ఉన్నాయి. 5 లిస్ట్ రెస్ట్రిక్ట్ ఇంపోర్ట్స్ ఆఫ్ స్పెసిఫిక్ డిఫెన్స్ ఐటమ్స్. అంటే కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే దేశాల నుంచి దిగుమతులు చేసుకోకుండా మన దేశంలోనే సొంతంగా తయారు చేయడానికి ఒక పాజిటివ్ ఇండిజనైజేషన్ లిస్ట్ ఇచ్చారనమాట. అంటే ఆ పర్టికులర్ ఐటమ్స్ని వేరే దేశాల నుంచి తెచ్చుకోకూడదు, ఇక్కడనే మనం ప్రొక్యూర్ చేసి సొంతంగా మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి తీసుకురావాలి. అలాగే డిఫెన్స్ ఎక్విజిషన్ ప్రొసీజర్ అనేటటువంటిది ఉదాహరణ తీసుకొచ్చాం 2020లో. ఇదేంటంటే డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్. అంటే వేరే దేశాల నుండి ఈ ఆయుధ సామాగ్రిలను కొనకుండా మన దేశంలోనే ఆ ఆయుధ సామాగ్రిలను కొనేటట్టుగా ఇది ప్రోత్సహిస్తుంది. దాన్ని డిఫెన్స్ ఎక్విజిషన్ ప్రొసీజర్ అని అంటారు. ఇది 2020లో మనం ప్రవేశపెట్టాం. ఇది బేసికల్గా ఏంటంటే ఇండియన్ ఐడిడిఎం అని చెప్పేసి బై ఫర్ లోకలీ డిజైన్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎక్విప్మెంట్, పేర్లోనే ఉంది కదా, లోకల్గా ఇక్కడ డిజైన్ చేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసిందని కొనడం. సో దీంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారంటే మేక్ ఇన్ ఇండియా, అలాగే ఈ ప్రాజెక్ట్స్ని మనం తీసుకురావాలి ఎక్కువగా. మేక్ 1, మేక్ 2 ప్రాజెక్ట్స్ ఫర్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. మేక్ ఇన్ ఇండియా తీసుకొచ్చాము, మేక్ 1, మేక్ 2 ప్రాజెక్ట్స్ ప్రైవేట్ సెక్టర్ని ఇంక్లూడ్ చేయాలి. అలాగే ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్కి సంబంధించి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, తమిళనాడు ప్రాంతాల్లో కేవలం డిఫెన్స్ ఐటమ్స్ని తయారు చేయడానికి అక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది భారతదేశం. ఇవన్నీ కూడా సొంతంగా మనం ఆయుధ సామాగ్రిని మనంతట మనమే తయారు చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు. ఎందుకంటే 1999 కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు చాలా వరకు డిఫెన్స్ ఎక్విప్మెంట్ లేదు మన దగ్గర. అప్పుడు ఇజ్రాయెల్ ఆదుకుంది మనల్ని, చాలా సప్లైస్ ఇచ్చింది, హావిజర్స్ కానీ, ఈవెన్ కొన్ని మెషిన్ గన్స్ కానీ, చాలామంది అంటారు బుల్లెట్స్ కూడా అక్కడ నుంచి ఇంపోర్ట్ అయ్యామని అని చెప్పేసి. అట్లాంటి పరిస్థితులు రాకూడదు. సో మనంతటా మనమే సొంతంగా ఈ డిఫెన్స్ ప్రొడక్ట్స్ని, ఎక్విప్మెంట్ని తయారు చేసుకునే సామర్థ్యం భారతదేశానికి ఉంది. శాటిలైట్స్ పంపిస్తున్నామండి, బాంబులు తయారు చేయడం ఎంతసేపు, ఊళ్ళల్లో కట్టేస్తారు చెప్తే మన వాళ్ళు. సో ప్రైవేట్ సెక్టర్ అండ్ ఎఫ్డిఐలో కూడా మనం చూస్తే 74% ఎఫ్డిఐ వియా ఆటోమేటిక్ రూట్ తీసుకొస్తున్నాము, 100% గవర్నమెంట్ రూట్ ఉంది విత్ అప్రూవల్. 21% ఆఫ్ టోటల్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ నుంచి వస్తుంది, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. అలాగే డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో కూడా మనకి 16 పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయి. అందులో అందరికీ బాగా తెలిసింది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్.
దాంతోపాటుగా ఇండియనైజేషన్ ప్రాజెక్ట్స్లో ఐఎన్ఎస్ విక్రాంత్, ఇండియాలో ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, విమానాలను మోసుకెళ్ళగేటటువంటి ఓడ. అలాగే తేజాస్, ఇది ఆల్రెడీ చెప్పాను మీకు గతంలో కూడా, 1987లో మొదలు పెట్టాం, బట్ ఫైనల్గా దీన్ని తీసుకొచ్చాం. ఒక అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ సింగిల్ ఇంజన్తో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం సొంతంగా తయారు చేసుకున్నాం. ఒకసారి దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే డిఫెన్స్ ప్రొడక్షన్ 2014-15లో కనుక మీరు 46,000 కోట్ల రూపాయల డిఫెన్స్ ప్రొడక్షన్ ఉంటే ఇప్పుడు అది 127,000 కోట్లకు పెరిగింది దాని యొక్క విలువ. ఆత్మనిర్భరత భారత్ ఇన్ డిఫెన్స్లో కనుక మీరు చూస్తే 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఉన్నాయి, 430కి పైగా లైసెన్స్డ్ కంపెనీలు ఉన్నాయి, 16,000 ఎంఎస్ఎంఈలు డిఫెన్స్కి సంబంధించి ఇండస్ట్రీస్ మన దేశంలో ఉన్నాయి. అవి ఇంకా పెరగాలి, ఇంకా బెటర్గా ప్రొడ్యూస్ చేయాలి. అలాగే దీంతోపాటు డిఫెన్స్ ప్రొడక్షన్ కూడా మీరు చూస్తే 2014-15 నుంచి 3 రెట్లు డిఫెన్స్ ప్రొడక్షన్ పెరిగింది. ప్రైవేట్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఇందులో 21% మొత్తం ప్రొడక్షన్ వాల్యూలో ఉంది. అలాగే గ్లోబల్ టైస్ కనుక మీరు చూస్తే ఎక్స్పోర్ట్స్ దాదాపుగా 100కు పైగా దేశాలకు మనం అనేక డిఫెన్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అందులో యూఎస్ఏ, ఫ్రాన్స్, ఆర్మేనియా ముందున్నాయి. ఇవన్నీ కూడా డిఫెన్స్కి సంబంధించి భారతదేశంలో మనం సాధించినటువంటి అచీవ్మెంట్స్ అకార్డింగ్ టు ద సిప్రీ రిపోర్ట్. ఇది ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో కూడా యూపీఎస్సీలో అడిగేటటువంటి ప్రశ్నలు. సో దీనికి సంబంధించి గతంలో రాలేదు ఈ ప్రశ్న, నేనే ఇప్పుడు ఇచ్చాను. మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇప్పుడు సరళీకరించబడుతున్నాయా? ఇది స్వల్ప మరియు దీర్ఘకాలికంగా రక్షణ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అని మీరు భావిస్తున్నారు? 200 పదాల్లో రాయండి. సో ఎవ్రీ డే మీరు రాస్తే క్లారిటీ వస్తుంది. ఇఫ్ యూ కీప్ ఆన్ స్టడీయింగ్ యూ విల్ గెట్ విజ్డమ్, బట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ యూ విల్ గెట్ క్లారిటీ. సో క్లారిటీగా చదవండి, క్లారిటీగా రాయండి. ఓకే, సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ మనం రేపటి సెషన్లో కలుద్దాం యథావిధిగా.